నమస్తే అండి. డాక్టర్ కిరణ్, ఫిజిషియన్ హియర్. సో, రెగ్యులర్‌గా మనం డైలీ చెకప్స్‌లో విటమిన్ బి12 లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్, ఆహ్, వీటి లోపము, వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాటి డైట్ ఎలాంటి ఫాలో అవ్వాలి రెగ్యులర్ చూస్తా ఉంటాము. కానీ వేరే ఇతరత్ర బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి బాగా ఇగ్నోర్ చేస్తామన్నమాట. సో, అందుకే ఒక విటమిన్ 3 ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కమింగ్ టు విటమిన్ బి1 అంటే థైమిన్. సో, ఇది ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్ అంటే అన్‌పాలిష్డ్ గ్రెయిన్స్, తృణధాన్యాలు అంటాము. వాటిలో ఎక్కువగా ఉంటాయి. పల్సెస్, ఇంకా నట్స్, ఇంకా ఫిష్, పౌల్ట్రీ అండ్ మీట్‌లో గూడా రిచ్‌గా ఉంటాయి. సో, వీటి బి1 లోపం అనేది ముఖ్యంగా సరిగా ఫుడ్‌లో ఇంటేక్ సరిగ్గా లేకపోయినా గూడా, క్రానిక్ ఆల్కహాల్ యూజ్ చేసే వాళ్ళలో మాల్ అబ్జార్ప్షన్ అంటే దాని అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, థైమిన్ యూజ్ సరిగ్గా ఉండకపోవడం ఉంటుంది. ఇంకా కొన్ని జీఐటీ ప్రాబ్లమ్స్ అంటాము. ట్రాపికల్ స్ప్రూ, సీలియాక్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ లాంటి వాటిల్లో థైమిన్ అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. ఇంకా కొన్ని స్టేట్స్ లైక్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్‌లో బి1 రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో కూడా డెఫిషియన్సీ చూడొచ్చు. అండ్ రెగ్యులర్‌గా డయాలిసిస్ చేసుకునే వాళ్ళలో కూడా విటమిన్ బి1 అనేది తక్కువగా ఉంటుంది. సో, బి1 తక్కువ ఉన్నప్పుడు మైల్డ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇరిటబుల్‌గా ఉండడము, కాళ్ళలో నొప్పులు రావడము, తిమ్మిర్లు, మంటలు, నిద్ర డిస్టర్బెన్సెస్, ఆకలి తక్కువ ఉండడము ఉండొచ్చు. సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి1ని బెరిబెరీ అనే కండిషన్‌తో పిలుస్తాము. బెరిబెరీ 2 టైప్స్ ఉంటుంది. వెట్ బెరిబెరీ, డ్రై బెరిబెరీ. వెట్ బెరిబెరీ అంటే ముఖ్యంగా హై అవుట్‌పుట్ కార్డియాక్ ఫెయిల్యూర్ వలన జరుగుతుంది. వీళ్ళలో పేషెంట్స్ బ్లోటెడ్‌గా కనిపిస్తారు. కాళ్ళలో వాపులు, ఫేస్ వాపు, నడిస్తే ఆయాసం రావడము. ఇది హార్ట్ ఫెయిల్యూర్ వలన జరుగుతుంది. అదే డ్రై బెరిబెరీ అంటే ముఖ్యంగా న్యూరలాజికల్ సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతారు. అంటే వెర్నికేస్ ఎన్కెఫలోపతి, కార్సకోఫ్స్ వెర్నికేస్ ఎన్కెఫలోపతి అంటే కళ్ళల్లో నిస్టాగ్మస్ చూస్తాము సైన్. అండ్ డబుల్ విజన్ కంప్లెయింట్ చేస్తారు. అండ్ నడిచేటప్పుడు సరిగా నడికడి సరిగా ఉండదు. అంటే ఇంబాలెన్స్ సరిగా ఉండదు. ఇంకా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారన్నమాట. కార్సకాఫ్ సైకోసిస్ అంటే ముఖ్యంగా మెమరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకా కన్ఫాబులేషన్స్ అంటే ఏదైనా ఓల్డ్ జరిగిన సంఘటన వాళ్ళు మర్చిపోయి వాటిని ఫాల్స్ ఆహ్, ఆహ్, మెమరీతోని ఫిల్ చేస్తారన్నమాట. సో, వాటిని కన్ఫాబులేషన్స్ అంటారు. అండ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, ఇలాంటి డెఫిషియన్సీ మనం సస్పెక్ట్ చేసినప్పుడు వెంటనే బి1 సప్లిమెంటేషన్ ఇవ్వాలి. అదర్‌వైస్ బి1 సప్లిమెంటేషన్ కన్నా ముందు డెక్స్ట్రోజ్ కంటైనింగ్ లాంటి ఫ్లూయిడ్స్ అంటే షుగర్ కంటైనింగ్ ఫ్లూయిడ్స్ ఇచ్చినాము అంటే ఈ సింప్టమ్స్ అనేది ఎక్కువగా ప్రెసిపిటేట్ అవ్వచ్చు. సో, బి1 సప్లిమెంటేషన్, థైమిన్ సప్లిమెంటేషన్ మనం ముఖ్యంగా 100-500 మిల్లీగ్రామ్ పర్ డే వరకు కొన్ని రోజుల వరకు ఇస్తాము. దాని తర్వాత పేషెంట్ ఓరల్‌గా తీసుకుంటే టాబ్లెట్స్ రూపంలో కంటిన్యూ చేస్తాం. థాంక్ యూ.